ఇప్పటి వరకు మనం అద్భుతమైన అమృత ఘడియలలో లోక కళ్యాణం కోసం, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఆగడం కోసం, కేవలం లోక కళ్యాణ నిమిత్తమై విశ్వశాంతి యజ్ఞం ఇప్పటి వరకు మనం చేశాం. వైదిక మార్గంలో శాంతి సూక్తము, శాంతి ప్రకరణ మంత్రాలతో మరియు అద్భుతమైన శాంతి జపముతో మనమంతా కలిసి చేశాం. ఇది భగవంతుడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తన కోసం తాను కోరడం అనేది తుచ్చం, స్వార్థం. అది అందరూ కోరుతారు. కానీ లోకోపకారం దృష్ట్యా మనం ఏదైతే కోరాం, లోకములో శాంతి నెలకొనాలని ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ సంకల్పం చేస్తున్నామో, భగవంతుడు ఈ హృదయాలను మెచ్చుకుంటాడు, హర్షిస్తాడు. భగవంతుని యొక్క కళ్యాణ గుణమే పరోపకార బుద్ధి. సూర్యుడు వెలుగునిస్తున్నాడు, గాలి, పృథివీ, నీరు, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, ఇవన్నీ మానవుడికి, పశు పక్షాదులకు అంతా అవి సేవ చేస్తూనే ఉన్నాయి. కానీ ఏనాడు అవి డప్పు కొట్టుకుంటలేవు, మేము చేస్తున్నామని. అవి సముచితంగా అవి చేస్తున్నాయి, మర్చిపోతున్నాయి. నువ్వు గుర్తిస్తలేవా అని చూడట్లేదు. ఇవాళ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆధిపత్య పోరు దేశాల మధ్య. ఇవాళ వాళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటే మన ఇంట్లో పొయ్యి వెలుగుతలేదు, మన పనుల్లో పెట్రోల్ వస్తలేదు, ఇంకేదో వస్తలేదు, ఏదో కొరత ఉంటుంది అంటున్నారు, మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు. అంటే ఎక్కడో జరిగితే మరి ఇంకెక్కడో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే చూడండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ప్రపంచంలో ఉన్న మానవులంతా ఒక్కటే. ప్రతి మానవుడికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే. ప్రతి మానవుడికి, ప్రతి పశు పక్షాదులకు వెలుగునిచ్చే సూర్యుడు, గాలినిచ్చే వాయుదేవుడు, వర్షం కురిపించే వరుణదేవుడు, చంద్రుడు, భూమి ఒక్కటే. అందరూ హృదయాలలో ప్రవహించే ప్రాణం ఒక్కటే. కానీ మనసుల మతులు వేరైపోయి గాలి అయిపోతున్నారు. అందుకే యుద్ధాలు అవుతున్నాయి. ఒక్కసారి ప్రకృతిని చూసి నేర్చుకోవాలా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోని పౌరులు. శాంతిగా బతకండి అన్నదే ప్రకృతి వేదం. మన జీవన వేదం చెప్తున్నది ఏమిటి? వేదం చెప్తున్న ముక్త కంఠంతో చెప్తుందంటే శాంతిగా బతకండి. ద్యౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, రాపః శాంతి, రోషదయ శాంతి. ఏంది ఇది? దీని అర్థం ఏమిటి? పృథివీ శాంతిరంతరిక్షం శాంతిర్ద్యౌ శాంతి, రాపః శాంతి, రోషదయ శాంతి. నీళ్లు శాంతిగా ఉండాలి, ఓషధులు శాంతిగా ఉండాలి, వనస్పతులు శాంతిగా ఉండాలి, పృథివీ శాంతిగా ఉండాలి, అంతరిక్షం శాంతిగా ఉండాలి, దేశాలు శాంతిగా ఉండాలి, దేవుళ్ళు శాంతిగా ఉండాలి. చూశారా? అన్నీ శాంతిగా ఉండాలి. శాంతి ఒకటే మన మానవుడికి ఉన్న ప్రధాన శాంతిగా ఉండడం. మనిషిగా ఉండక యుద్ధాలు చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అతను ఎవరో విశ్వ విజేతనట, అలెగ్జాండర్ ఎవరు. ఆయన పోయేటప్పుడు 2 చేతులు ఇట్లా శవపేటికకి వెళ్ళి పక్కకు పెట్టి అరచేతులు ఆకాశం చూపించి పాతయ్యారు అన్నట్టు. ఎందుకంటే నేనేం తీసుకపోతలేదు. విశ్వాన్ని జయించిన వాడు కూడా అరచేతులు పైకి లేపిపోయింది అన్నట్టు. అంటే ఈ కట్టిడ వదలాల్సిందే, ఏం సంపాదించిన వదిలి ఆత్మ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన ఆత్మకు శాంతి కలగాలని ఈడ ప్రార్థనలు చేస్తారు, పిండాలు పెడతారు. చచ్చిపోయిన వాడికి ఆత్మకు శాంతి కలగాలని పోయినక్కడ ఎందుకు? ఉన్నప్పుడు సాటి మానవుడికి నీళ్ళియ్యు, నీ దగ్గర ఆనందం ఉంటే ఆనందం ఇయ్యు, ఓదార్పునియ్యు. చక్కెరని ఆఖరికి తీపిదనండి, నోట్ల చక్కెర పోసింది తీపని. లేకపోతే చీమకు చక్కెర పెట్టారు, చీమకైనా నువ్వు శాంతి చేసిన వాడు అయినా. కానీ ఎప్పుడు కూడా శాంతి కోల్పోకూడదు. శాంతిని పెంచే పనులే మనం చేయాలి. ఇవాళ మనం శాంతి యజ్ఞం చేసినామంటే శాంతి పెంచే పనులు. అది ఏమవుతుందో నాకు తెలియదు.
కానీ భగవంతుని ఆరాధించడం మన పని. వేదం చెప్తుంది, పరుల హితం కోసం మేము ప్రార్థన చేసేదము, పరమేశ్వర నీవు దాన్ని అంగీకరించు అని. మనం ఎలా ఎక్కడో దేశాలలో యుద్ధం జరిగితే ఎంత పాపం ప్రాణులు ఎందరు ఇబ్బంది పడుతున్నారు, ఎందరు నష్టపోతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు మనక్కడి నుంచి కూడా ఆ దేశాలలో పోవడానికి వీసాలు వచ్చినాయి కానీ పోతలేరట. అంటే వాళ్ళు యుద్ధం జరుగుతుందని పోతలేరు ఇక్కడ నుంచి. వీసాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంటికానే ఉంటున్నారు. అంటే ఏమైంది? ఉపాధి లేదు. ఇవన్నీ ఎన్నో రకాలుగా మనుషులకు నష్టం. యుద్ధాలు ఎప్పుడూ మంచివి కావు. శాంతి ఎప్పుడూ మంచిదే. శాంతి ఎప్పుడూ మంచిదే. శాంతికి ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ. కొంచెం సహనం వహించి ఓర్చుకుంటే అన్నీ మంచి జరుగుతుంది. ఆవేశంలో ఆడొక బాంబేసి ఈడొక బాంబేసి, వీళ్ళ ఆస్తుల ధ్వంసం, వాళ్ళ ఆస్తుల ధ్వంసం. ఇప్పుడు మళ్ళీ యుద్ధం విరమించాలంటే ఏమంటున్నారు? మా ఆస్తులు ఎన్ని ధ్వంసమనియో దానికి పరిహారం ఇయ్యరు, యుద్ధం విరమిస్తామని ఈ దేశం వాళ్ళు అంటున్నారు. అంటే మళ్ళీ ఎందుకు నువ్వు పొక్కలు లేసుకున్నాడు ఎందుకు? మళ్ళీ పరిహారం అడుగుడు ఎందుకు? శాంతిగా ఉంటే అయిపోతుంది కదా. ఎందుకు ఈ శాంతి లేకపోవడం? అందుకే శాంతి వర్ధిల్లుగాక అని మనం మాత్రము ప్రకృతికి ఒక సనాతన ధర్మం నేర్పిన గొప్ప విషయం ఏంటంటే, వేదం చెప్తున్నది సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే హిందూః సుఖినో భవంతు అనలేదు. సర్వే జనాః, ఈ విశ్వంలో ఎందరు జనాలు ఉంటే అందరు సుఖంగా ఉండుగాక. వాడు అమెరికాలో ఉండని, ఆస్ట్రేలియాలో ఉండని, ఇరాన్లో ఉండని, ఇరాక్లో ఉండని, అదే ఇజ్రాయిల్లో ఉండని, సర్వే జనాః సుఖినో భవంతు. సంకుచితాన్ని వీడిన వాడే ఇట్లా వలుకుతాడు. నా కులం, నా మతం, నా జాతి, నా ప్రాంతం అనేవాడు ఎన్నడూ బాగుపడడు. వాడు ఇంకొక నలుగురిని నాశనం చేయడానికి వచ్చిన వాడే. సర్వే జనాః సుఖినో భవంతు. ఇదే హైందవ ధర్మం, సనాతన ధర్మం, వేదం చెప్తున్నటువంటి ముక్త కంఠ విషయం ఇది. అప్పుడు సర్వే జనులలో ఒక ఆఫ్రికన్ ఉండవచ్చు, ఒక ఇండోనేషియా వాడు ఉండవచ్చు, ఒక ఇజ్రాయిల్ వాళ్ళు ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు. కుల మతాలను సృష్టించింది మనసు, దేవుడు సృష్టించలేదు. ఈ దేశంకి ఒక సూర్యుడు, ఆ దేశంకి ఒక సూర్యుడు, ఈ దేశంకి ఒక చంద్రుడు, ఆ దేశంకి ఒక చంద్రుడు అంటే నాకు చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీది వేరు మాది వేరని. గీతలు గీసుకున్నది మీరు, ప్రాంతాలుగా విభజించుకున్నది మీరు, దేశాలుగా మార్చుకున్నది మీరు, రాష్ట్రాలు వేసింది మీరు. అంటే మీరు అంటే మనం అంటే మన పూర్వీకులు ఎవరో ఎక్కడో రాజులో ఎవడో వేసిండు. దేవుడు చేసిండా? అఖండ భారతాన్ని చీల్చింది కొంతమంది, విశ్వమంతా ఒకటే అనే భావనను రూపుమాపింది మరికొంతమంది. పోనీ భారతదేశంలో ఏకంగా ఉంటామంటే మళ్ళీ ఇళ్ళ మనకు ప్రత్యేక రాష్ట్రము, పోనీ ఇళ్ళ మళ్ళీ కలిసి ఉంటామంటే మాది మాకు ఒక జిల్లా, ప్రత్యేక జిల్లా. మరి ఇళ్ళన కలిసి ఉంటామంటే మా మండలం మాకు ఇళ్ళని మళ్ళీ ఈడ సమ్మెలు పోరాటాలు. విభజన 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 విభజన. సర్వే జన సుఖినో భవంతు అని వేదం చెప్తున్నది. అందరూ శాంతిగా ఉండండి బాబు అని వేదం ఘోషిస్తున్నది. ఆ ప్రార్థన చేయమని అంటున్నది. శాంతి ప్రార్థనలు ఎక్కడ మరి? ఇది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అందుకే స్వీయ శాంతి, విశ్వశాంతి, ఈ రెండింటి కోసం మేము ఎప్పుడు పాట పాడతాం. స్వీయ శాంతి, స్వ ఆత్మశాంతి, ఇది శాంతిగా ఉంటే లోకం శాంతిగా ఉంటుంది. దీన్ని పెంపొందించుకోవాలి మీరంతా, మనమంతా. సాటి మనిషికి శాంతినిచ్చే ప్రయత్నం చేయాలి మనమంతా. అందుకే మహాదేవ్ శక్తి సంస్థాన్ ట్రస్ట్ మన మిషన్ ఏంటంటే, రాజశ్యామల పీఠం కొత్త మిషన్ ఏంటంటే మహాశాంతి మిషన్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. వీలైనంత ఇతరులకు శాంతిని ఇవ్వడం. ఇప్పుడు నేను ఎందుకు కలుస్తున్నా చెప్పాను? అందరికీ వచ్చిన వాళ్ళకి నేను మాట్లాడితే వాళ్ళకి శాంతి కలుగుతుందా? మాట్లాడతా. శాంతిని ఇవ్వడం నా ధర్మం. చిన్నపిల్లకి చాక్లెట్ ఇస్తే సంతోషపడుతుందా? శాంతిగా ఉంటుందా? నేను రెడీ, ఇస్తా. ఒక 80 ఏళ్ళు అవ్వ, అయ్యా నువ్వు నీ చేతితోనే నీయు నాకు మంచి అవుతుందంటే ఇస్తా, ఆమె సంతోషం కోసం. అందుకు అందరినీ కలుస్తాను. ఎందుకు చెప్పన్నా? ఈ జీవితాన్ని అనుక్షణము
ఇతరులకు శాంతిని ఇవ్వాలంటే వాళ్ళ యొక్క బాధకైనా పరిష్కారం చూపెట్టాలా, వాళ్ళ వేదనకైనా పరిష్కారం చూపెట్టాలా, వాళ్ళకు ఆ ధైర్యం కన్నా ఇవ్వాలా, వాళ్ళకి శాంతిని అన్ని ఇవ్వాలి. ఆఖరికి ఏం లేకపోతే సీమకైనా చక్కెర పెట్టాలి. అది నేను పెట్టుకున్నది. ఇదే మహాశాంతి మిషన్. నేనే కాదు, నన్ను అనుసరిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇది ఆచరించాలి. శాంతి శాంతి శాంతి. ఇదే మనకు బాబా వారు చెప్పింది, ఇదే అవతార్ బాబాజీ వారు చెప్పింది, ఇదే మెహర్ బాబా వారు చెప్పింది, ఇదే భగవాన్ రమణ మహర్షి చెప్పింది, ఇదే రామకృష్ణ పరమహంస చెప్పింది, ఇదే యోగానంద స్వామి చెప్పింది, ఇదే శబరి మాత చెప్పింది, ఇదే వివేకానంద స్వామి చెప్పింది, ఇదే. అందరూ ఇదే చెప్పిండ్రు, ఇదే చేసిండ్రు, ఇదే చేసి వెళ్ళిర్రు వాళ్ళు. ఓంకారానంద స్వామి అని ఉంటాడు తూర్పుగోదావరి, వారైతే శాంతి ఆశ్రమమే పెట్టి శ్వాస శ్వాసలో శాంతి నుంచి మొదలుకొని ప్రకృతి పర్యావరణం కొరకు రోజు 5 సార్లు శాంతి ప్రార్థనలు చేపిస్తుంది ఆ మహనీయుడు. మీరు అంతా వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రమ్మా? ఇంట్లో మనశ్శాంతి లేక, తిన్న తిండి అరగక, మనసును పట్టక, నిద్ర రాక, ఇంత శాంతి ఆనందం దొరుకుతుందని వచ్చింది. ఆ శాంతి అనేది ఇచ్చే ఇది క్షేత్రం అని నమ్మి వచ్చేది. శాంతి దొరకాలి మీకు. ఈడ దొరకడు కాదు, మీరు శాంతివంతంగా అయితే నువ్వు ఇంకొక నలుగురికి నీ మాట శాంతత్వం ఇవ్వాలి, నీ మాట శాంతిగా ఉండాలి. నువ్వు మాట్లాడితే వాడి మనసు నిండిపోవాలా. అందుకే మన మాట, మన చూపు, మన చేత, మన చర్య, మన ఆలోచన, మన శ్వాస, మన తిండి అంతా శాంతిమయంగా ఉండడం. ఇది శాంతి అంటే భగవంతుడికే మరొక పేరు శాంతి. శాంతి అంటే ఇంకొకటి కాదు. శాంతి అన్నా, ప్రేమ అన్నా, దేవుడు అన్నా, శివుడు అన్నా, భగవంతుడు అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. ఓం ఇదం శాంతాయ ఇదన్నమమ. శాంతాయ అని ఎవరినన్నా? దేవుడికి శాంతిగా శాంతిని వంచేవాడు దేవుడు కాబట్టి అతని శాంతి అన్నారు. ఇంకేదో మళ్ళీ ఉండదాడు. కాబట్టి అటువంటి శాంతి విశ్వేశ్వరుణ్ణి, శాంతి ప్రదాతయగు విశ్వేశ్వరుడు మన హృదయంలో వర్ధిల్లుగాక, ప్రపంచంలో ఉన్న శాంతి సామరస్యాలను పెంపొందించుగాక అని వేదం చెప్తుంది. మనం దాన్ని ఇవాళ ఆచరించే ప్రయత్నం చేశాం. ఈ రకంగా గొప్పగా ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ భగవంతుని దివ్యాశీస్సులు.